బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో ఏవన్గా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తొలిసారి స్పందించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన ఈ కేసు వ్యవహారంలో పోలీసులకు టచ్లోకి వచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. అమెరికా నుంచి ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేసి ప్రభాకర్ రావు క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చారని, జూన్ లేదా జూలైలో తిరిగి హైదరాబాద్కు వస్తారని చెప్పారని సమాచారం. ఈ సందర్భంగా ప్రభాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం చెబితే మీరు ఎలా పనిచేస్తున్నారో అప్పుడు తాము అలానే చేశామని సదరు అధికారితో ప్రభాకర్ రావు చెప్పినట్లు సమాచారం. అదేవిధంగా మనమంతా పోలీసులమని, ఇళ్లల్లో ఎందుకు సోదాలు చేస్తున్నారని అడగగా ఏదైనా చెప్పాలనుకుంటే అధికారిక మెయిల్కు సమాచారం పంపించాలని సదరు అధికారికి సూచించినట్లు తెలుస్తుంది. దాంతో ప్రభాకర్ రావు ఏం చెప్పకుండా ఫోన్ కట్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఈ కేసులో కీలక నిందితులైన ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ రావు, రాధాకిషన్ రావు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఈ క్రమంలో వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రభాకర్ రావు కూడా పాత్రధారి అని, ఆయన్ని అదుపులోకి తీసుకుంటే అసలు సూత్రధారులు ఎవరనేది తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఆయనను విచారిస్తే ఎవరి ఆదేశాల మేరకు ఫోన్లు ట్యాపింగ్ చేశారో స్పష్టత వస్తుందని చెబుతున్నారు. ప్రధాన సూత్రధారులకు వ్యతిరేకంగా కేసు బలంగా ఉండాలంటే ప్రభాకర్ రావు వాంగ్మూలం కీలకమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. మరి ఈ కేసులో ఏవన్గా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తొలిసారిగా స్పందించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం అమెరికాలో ఉన్నటువంటి ఆయన ఈ కేసు వ్యవహారంలో పోలీసులకు టచ్లోకి వచ్చినట్లుగా టాక్ వినిపిస్తూ ఉంది. అయితే అమెరికా నుంచి ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేసినటువంటి ప్రభాకర్ రావు క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చానని, జూన్ లేదా జూలైలో తిరిగి హైదరాబాద్కు వస్తానని చెప్పినట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. అయితే ఈ సందర్భంగా ప్రభాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు ప్రభుత్వం చెబితే మీరు ఎలా పనిచేస్తున్నారో అప్పుడు తాము అలానే పనిచేశామని చెప్పి ఒక అధికారితో కూడా ప్రభాకర్ రావు చెప్పినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అదేవిధంగా ఇంకా మనమంతా పోలీసులమని, ఇళ్లల్లో ఎందుకు సోదాలు చేస్తున్నారని అడగగా అయితే ఏదైనా చెప్పాలనుకుంటే అధికారిక మెయిల్కు సమాచారం పంపించాలని సదరు అధికారి సూచించినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే దాంతో ప్రభాకర్ రావు ఏం చెప్పకుండా ఫోన్ కట్ చేసినట్లుగా మనకు టాక్ వినిపిస్తూ ఉంది. ఇంకా ఈ కేసులో కీలక నిందితుడైనటువంటి ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ రావు, రాధాకిషన్ రావు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. వాళ్ళు విదేశాల్లో ఉన్నారు. ఇక ఈ క్రమంలో వారిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ప్రభాకర్ రావు కూడా పాత్రధారి అని, ఇంకా ఆయన్ని అదుపులోకి తీసుకుంటే అసలు సూత్రధారులు ఎవరనేది తెలుస్తుందని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇంకా ఆయనను విచారిస్తే ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ల ట్యాపింగ్ చేశారో స్పష్టత వస్తుందని చెప్పి కూడా చెబుతున్నారు. ఇంకా ప్రధాన సూత్రధారులకు వ్యతిరేకంగా కేసు బలంగా ఉండాలంటే ప్రభాకర్ రావు వాంగ్మూలం కీలకమని కూడా న్యాయ నిపుణులు చెప్తున్నట్లుగా తెలుస్తుంది.